Welcome to my channel. Please subscribe. నమస్కారం. భారతదేశ కార్మిక చట్టాల చరిత్రలోనే ఒక పెద్ద మార్పు వచ్చింది. ఇవి కేవలం కొన్ని చిన్న చిన్న సవరణలు కాదు, కోట్లాది కార్మికుల భవిష్యత్తును, మన పరిశ్రమల గమనాన్ని నిర్దేశించే ఒక చారిత్రాత్మక సంస్కరణ. మరి ఇది దేశానికి పురోగతామా లేక ప్రమాదఘంటికా? పదండి, ఈరోజు ఈ కొత్త లేబర్ కోడ్ల వెనుకున్న అసలు కదేంటో చూద్దాం. ఒక్కసారి ఆలోచించండి, మార్పు ఎంత పెద్దదో. దాదాపు 100 ఏళ్లుగా పేరుకుపోయిన 29 వేరువేరు కార్మిక చట్టాల స్థానంలో ఇప్పుడు కేవలం 4 కొత్త కోడ్లు వచ్చాయి. మరి ఇంత సరళీకరణ చేయడం కార్మికులకు వరమా శాపమా? సరే, మొదటిది, ఇది కార్మికులకు ఒక కొత్త ఉదయమా? చాలా ఏళ్ల చర్చలు, వివాదాల తర్వాత ఫైనల్గా 2025 నవంబర్ 21న కేంద్ర ప్రభుత్వం ఈ 4 కొత్త లేబర్ కోడ్లను అధికారికంగా అమల్లోకి తెచ్చింది. ప్రభుత్వం పదే పదే ఒకే సంఖ్య గురించి మాట్లాడుతోంది, అదే 40 కోట్లు. అవును, దేశంలో ఉన్న ఇంతమంది అసంఘటిత రంగ కార్మికులను, ఇప్పటిదాకా ఎలాంటి చట్టపరమైన రక్షణ లేనివాళ్లని మొదటిసారిగా ఒక లీగల్ ఫ్రేమ్వర్క్లోకి తీసుకురావడమే మా లక్ష్యం అని ప్రభుత్వం అంటోంది. వాళ్లకు సరైన జీతాలు, సామాజిక భద్రత ఇవ్వడమే మా టార్గెట్ అని చెప్తోంది. ఇక రెండవది, 29 నుండి 4 వరకు చట్టాల ఏకీకరణ. ఈ మార్పు వెనుక ఒక పెద్ద చరిత్రే ఉంది. ఈ సంస్కరణల ప్రయాణం ఎప్పుడో స్వాతంత్రానికి ముందే మొదలైంది. ఇక 2019-2020లో పార్లమెంట్ ఈ కోడ్లను ఆమోదించినప్పటికీ కార్మిక సంఘాల నుంచి వచ్చిన తీవ్ర వ్యతిరేకతతో వాటిని అమలు చేయడానికి ఏకంగా 5 ఏళ్లు పట్టింది. చివరికి 2025 నవంబర్ 21న ఇవి అమల్లోకి వచ్చాయి. అసలు పాత సిస్టం ఎలా ఉండేదంటే అదొక చిట్టడవిలాంటిది. ట్రేడ్ యూనియన్లకు ఒక చట్టం, ఫ్యాక్టరీలకు ఇంకోటి, జీతాలకు మరొకటి, ఇలా మొత్తం 29 వేర్వేరు చట్టాలు. ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా కంపెనీలకే కాదు, కార్మికులకు కూడా చాలా గందరగోళంగా ఉండేది. ఆ 29 చట్టాల గందరగోళానికి ఫుల్ స్టాప్ పెట్టి ఇప్పుడు ఈ 4 సింపుల్ కోడ్లని తీసుకొచ్చారు. వేతనాలు, పారిశ్రామిక సంబంధాలు, సామాజిక భద్రత మరియు పనిచేసే చోట భద్రత. ఇంతకీ ఈ మార్పుతో ప్రభుత్వం ఏం సాధించాలనుకుంటోంది? మూడవది, ప్రభుత్వ దృష్టిలో ఈ సంస్కరణలు పురోగతిని, శ్రేయస్సును ఎలా తీసుకొస్తాయి? వాళ్ల వర్షనేంటో చూద్దాం. ప్రభుత్వం అయితే చాలా ఆకర్షణీయమైన వాగ్దానాలు చేస్తోంది. ఉదాహరణకు, డెలివరీ ఏజెంట్లు, క్యాబ్ డ్రైవర్ల లాంటి గిగ్ వర్కర్లకు కూడా సామాజిక భద్రత, కేవలం 1 సంవత్సరం పనిచేసినా గ్రాట్యుటీతో కూడిన ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్, ప్రతి ఒక్కరికీ నియామక పత్రం తప్పనిసరి, మహిళలు కూడా భద్రతతో రాత్రి షిఫ్టుల్లో పనిచేసే అవకాశం, చిన్న కంపెనీలకు కూడా ఈఎస్ఐసి కవరేజ్, అన్నిటికంటే ముఖ్యంగా ఒక దేశం ఒకే వేతనం అనే ఒక పెద్ద ఆదర్శం. ప్రభుత్వం తన ఆశావాదాన్ని ఈ మాటల్లో చాలా స్పష్టంగా చెప్పింది. ఈ కోడ్లు భవిష్యత్తుకు తగ్గట్టుగా శ్రామిక శక్తిని తయారు చేస్తూ ఆత్మనిర్భర్ భారత్ నిర్మాణానికి పునాది వేశాయి. స్వయం సమృద్ధి భారత్ కోసం ఇదొక కీలక అడుగు అని ప్రభుత్వం బలంగా నమ్ముతోంది. సరే, ఇదంతా నాణేనికి ఒకవైపు మాత్రమే. మరి రెండో వైపు ఏముంది? ప్రభుత్వం ఇంత గొప్పగా చెబుతున్న ఈ సంస్కరణలను కార్మిక సంఘాలు ఎందుకు అంత తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి? వాళ్ల ఆందోళనలేంటి? ప్రభుత్వ ప్రకటనకు పూర్తి విరుద్ధంగా సిఐటియు లాంటి కార్మిక సంఘాలు ఏమంటున్నాయో చూడండి. ఈ కోడ్లు ఉద్యోగ భద్రతను నాశనం చేసి మొత్తం శ్రామిక శక్తిని అభద్రతలోకి నెట్టేశాయి. వాళ్ల దృష్టిలో ఈ మార్పులు కార్మికులను మరింత బలహీనులను చేస్తాయి. ఇది ఎవరో ఒకరిద్దరి వ్యతిరేకత కాదు. దేశంలోని 10 ప్రధాన కేంద్ర కార్మిక సంఘాలు అంటే ఐఎన్టీయూసీ, సిఐటియు, ఏఐటియుసి లాంటి పెద్ద సంస్థలన్నీ ఏకతాటిపైకి వచ్చి ఈ కోడ్లను వ్యతిరేకిస్తున్నాయి. ఈ మొత్తం వివాదానికి గుండెకాయలాంటి పాయింట్ ఇదే, ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ అంటే ఎఫ్టీఈ. ప్రభుత్వం ఏమంటుందంటే దీనివల్ల కంపెనీలు డైరెక్టుగా ఉద్యోగులను తీసుకుంటాయి, కాంట్రాక్ట్ సిస్టమ్ పోతుంది అంటోంది. కానీ యూనియన్లు దీన్ని హైర్ అండ్ ఫైర్ పాలసీకి ఇంకో పేరుగా చూస్తున్నాయి. అంటే ఈరోజు ఉద్యోగమిచ్చి రేపు తీసేసే పద్ధతి. దీనివల్ల తాత్కాలిక అభద్రతతో కూడిన ఉద్యోగాలు పెరిగిపోతాయనే వాళ్ల భయం. సరే, ఇప్పుడు పైపైన వాదనలు పక్కన పెట్టే అసలు ఈ వివాదానికి ఆజ్యం పోస్తున్న నిర్దిష్ట నిబంధనలు, సంఖ్యలు ఏంటో లోతుగా చూద్దాం. ఈ సంఖ్య 300. ఇదే అన్నిటికంటే పెద్ద వివాదానికి కారణం.
ఇంతకుముందు ఎలా ఉండేదంటే 100 మంది కంటే ఎక్కువ కార్మికులున్న ఏ కంపెనీ అయినా సరే వాళ్లను తీసేయాలంటే ప్రభుత్వ అనుమతి తీసుకోవాలి. కాని ఇప్పుడు ఆ పరిమితిని 300కి పెంచారు. దీని అర్థమేంటంటే దేశంలోని మెజారిటీ ఫ్యాక్టరీలు ఇప్పుడు ఎలాంటి ప్రభుత్వ అనుమతి లేకుండానే కార్మికులను పనిలోంచి తీసేయొచ్చు. ఈ పట్టికలో కొన్ని ముఖ్యమైన వివాదాలను చూద్దాం. 1. పారిశ్రామిక సంబంధాల కోడ్. ఇందాక మనం చూసిన ఆ 300 పరిమితి వల్ల ఉద్యోగ భద్రత పూర్తిగా పోతుందని యూనియన్ల వాదన. 2. సామాజిక భద్రత. గిగ్ వర్కర్ల కోసం కంపెనీలు కొంత డబ్బు జమ చెయ్యాలి. బానే ఉంది. కాని అసలు యజమాని ఎవరో స్పష్టంగా లేనప్పుడు ఈ నిబంధనను ఎలా అమలు చేస్తారు? ఇది పెద్ద ప్రశ్న. 3. వేతనాలు. ప్రభుత్వం ఒక జాతీయ ఫ్లోర్ వేజ్ ప్రతిపాదించింది. ఉదాహరణకు రోజుకు 168 రూపాయలు. కాని ఇది కనీస వేతనం కాదు. పైగా చాలా రాష్ట్రాల్లో ఉన్న కనీస వేతనాలు కంటే ఇది చాలా తక్కువ. ఇక 4. పనిలో భద్రత. 500 మంది కంటే ఎక్కువ కార్మికులు ఉంటేనే భద్రతా కమిటీ తప్పనిసరి. మరి చిన్న కంపెనీల్లో పనిచేసే కోట్లాది మంది భద్రత మాటేమిటి? వివాదాలు ఇక్కడతో ఆగిపోలేదు. ఇన్స్పెక్టర్ల పాత్రను బలహీనపరిచారని, వలస కార్మికుల రక్షణలను తగ్గించారని కూడా విమర్శలున్నాయి. ఆశ్చర్యకరంగా ప్రభుత్వానికి మద్దతుగా ఉండే ఆర్ఎస్ఎస్ అనుబంధ భారతీయ మజ్దూర్ సంఘ్ BMS కూడా కొన్ని అంశాలపై అసంతృప్తి వ్యక్తం చేసింది. అన్నిటికన్నా ముఖ్యమైన విషయం, ఈ మార్పులపై చర్చించడానికి యజమానులు, కార్మికులు, ప్రభుత్వాన్ని కలిపే ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్ అనేది 2015 నుండి ఒక్కసారి కూడా జరగలేదు. ఈ చర్చ మొత్తం చివరికి మనల్ని ఒకే ఒక్క ప్రాథమిక ప్రశ్నకు తీసుకువస్తోంది. భారతదేశంలో పని యొక్క భవిష్యత్తు ఎలా ఉండబోతోంది? చివరికి ఈ మొత్తం చర్చ ఈ యొక్క త్రాసుమీదే ఆధారపడి ఉంది. ఒకవైపు పెట్టుబడులు రావాలి, వ్యాపారం సులువుగా జరగాలి, ఉపాధి పెరగాలి. మరోవైపు దశాబ్దాలుగా పోరాడి సాధించుకున్న కార్మిక హక్కులు, ఉద్యోగ భద్రత. ఈ రెండింటి మధ్య సరైన సమతుల్యం సాధించడమిలా? ఈ చారిత్రాత్మక సంస్కరణల నేపథ్యంలో మన ముందున్న పెద్ద ప్రశ్న ఇదే. ఎక్కువ ఉద్యోగాల కోసం మెరుగైన హక్కులను వదులుకోవాల్సిందేనా? లేక ఈ రెండింటినీ సాధించే మార్గమేదైనా ఉందా? దీనిపై మీ అభిప్రాయమేమిటి?